ఏటూరు నగరంలో మావోయిస్టుల ఎన్కౌంటర్పై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు బోటకపు ఎన్కౌంటర్ చేశారని పౌర హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులో పౌర హక్కుల సంఘం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులకు కస్టడీలోకి తీసుకొని ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని వాదించారు. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలు ఉన్నాయన్నారు. మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించడం లేదన్నారు. ఎన్హెచ్ఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని వాదనలు వినిపించారు. మృతదేహాలను రేపటి వరకు భద్రపరచాలని పోలీసులకు ఆదేశించింది హైకోర్టు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అలాగే బంధువులకు చూపించాలని కూడా ఆదేశించింది. తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది హైకోర్టు. ఏటూరు నగరంలో మావోయిస్టుల ఎన్కౌంటర్పై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు బోటకపు ఎన్కౌంటర్ చేశారని పౌర హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులో పౌర హక్కుల సంఘం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులకు కస్టడీలోకి తీసుకొని ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని వాదించారు. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలు ఉన్నాయన్నారు. మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించడం లేదన్నారు. ఎన్హెచ్ఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని వాదనలు వినిపించారు. మృతదేహాలను రేపటి వరకు భద్రపరచాలని పోలీసులకు ఆదేశించింది హైకోర్టు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అలాగే బంధువులకు చూపించాలని కూడా ఆదేశించింది. తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది హైకోర్టు.